పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు. కేసీఆర్ ను మళ్లీ అధికారంలోకి రానివ్వం. కేటీఆర్ ఎంత, అతని స్థాయి ఎంత అన్న రేవంత్. సమస్యల్ని అసెంబ్లీలో చర్చించాలన్న సీఎం. ఈసారి కాంగ్రెస్ ను ప్రజలు బొందబెడతారు. సీఎం సొంత జిల్లానే దగా చేస్తున్నారు. జలద్రోహాన్ని అసెంబ్లీలో ఎండగడతామన్న కేటీఆర్. గ్రామాల అభివృద్ధికి అదనపు నిధులు. చిన్న గ్రామాలకు 5 లక్షలు, పెద్ద గ్రామాలకు 10 లక్షలు. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి జరగాలన్న సీఎం. నెల రోజుల్లో పంచాయతీలకు నిధులు ఇవ్వాలి, లేకుంటే హైదరాబాద్ లో ప్రజాప్రతినిధులతో పరేడ్. ప్రభుత్వానికి బండి సంజయ్ డెడ్ లైన్. 2 ఏళ్ల తర్వాత వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్లకు మించి ఉండదు. వేధించిన వారి అంతు చూస్తామన్న హరీష్ రావు. ఈ నెల 29 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు. అసెంబ్లీ శీతాకాల సమావేశాలపై గజెట్ జారీ. జీవోలను వెబ్సైట్ లో ఉంచాలన్న హైకోర్టు. కోర్టు ఆదేశాలకు మహేష్ గౌడ్ స్వాగతం. దొంగ పని వల్లే బయట పెట్టడం లేదన్న ఈటెల. చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో సంచలన విషయాలు. హైదరాబాద్ ప్రతినిధి సెంటర్లతో ముఠాకు సంబంధాలు. సృష్టి కేసులో ఉన్న నిందితులుగా గుర్తింపు. పేదలకు నాణ్యమైన వైద్యంలో రాజీ లేదు. పీపీపీ విధానంపై ముందుకేనన్న చంద్రబాబు. తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలన్న సీఎం. మెడికల్ కాలేజీలకు టెండర్లు రాలేదు. బెదిరింపులే కారణమంటున్న సత్యకుమార్. జగన్లో మార్పు లేదన్న మంత్రి. ఋషికొండ ప్యాలెస్ పై జీఓఎం సమావేశం. ఎల్లుండి మరోసారి సమావేశం అవుతాం. చివరి 2 బ్లాక్లు టూరిస్టులకు కేటాయిస్తామన్న పయ్యావుల. సినీ పరిశ్రమ సమస్యలపై కందుల సమీక్ష. టికెట్ రేట్లకు ఒకే జీవో ఉండేలాగా నిర్ణయం. డిస్ట్రిబ్యూటర్లకు నిర్మాతలతో మాట్లాడతామన్న మంత్రి. రేపటితో సుపరిపాలన యాత్ర ముగింపు. రేపు అమరావతిలో వాజ్పేయి కాంస్య విగ్రహావిష్కరణ. ఏర్పాట్లను పరిశీలించిన కూటమి నేతలు. ఇప్పటం గ్రామానికి డిప్యూటీ సీఎం. నాగేశ్వరమ్మ అనే మహిళకు పరామర్శ. కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన పవన్. రాజంపేటలో కదం తొక్కిన న్యాయవాదులు. జిల్లా కేంద్రం కోసం ఆందోళన. జేఏసీ నిరాహార దీక్షలకు సంఘీభావం. భారత గగనతలంలోకి 3 కొత్త ఎయిర్లైన్స్. విమానయాన సంస్థలతో రామ్మోహన్ చర్చలు. మరిన్ని ఎయిర్లైన్స్ ను ప్రోత్సహిస్తామన్న కేంద్ర మంత్రి. క్రిస్మస్ వేడుకలకు సిద్ధమైన మెదక్ చర్చ్. విద్యుత్ దీపాలతో అలంకరణ. హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర క్రిస్మస్ వేడుకలు. న్యూ ఇయర్ వరకు పోలీసుల యాక్షన్ ప్లాన్. వారం రోజుల పాటు ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు. తాగి వాహనం నడిపితే ఉపేక్షించేది లేదన్న సిపి. నేపాలం కాయలు తిని 10 మందికి అస్వస్థత. అందులో 9 మంది చిన్నారులు. నందిగామ ఆసుపత్రిలో కొనసాగుతున్న చికిత్స. చెన్నైలోని ఓ కాలేజ్లో బత్తుల ప్రభాకర్ చోరీ. సీసీటీవీలో రికార్డైన దృశ్యాలు. 2 నెలల క్రితం బెజవాడ పోలీసుల కళ్లుగప్పి పరారీ. రేప్ కేసు నిందితుడికి బెయిల్పై అసంతృప్తి. బాధితురాలితో వ్యవహరించేది ఇలాగేనా అన్న రాహుల్. సుప్రీంకోర్టుకు వెళతానన్న బాధితురాలు. ఆరావళి పర్వత ప్రాంతాల్లో మైనింగ్ పై నిషేధం. ఆదేశాలు జారీ చేసిన కేంద్ర పర్యావరణ శాఖ. ఇకపై ఎలాంటి మైనింగ్ జరగదని ప్రకటించిన కేంద్రం. ఢిల్లీ మెట్రో విస్తరణకు కేంద్ర కేబినెట్ ఓకే. 12 ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలకు ఆమోదం. పీఎం ఆవాస్ యోజన కింద 3 కోట్ల ఇళ్ల నిర్మాణం. పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు.